ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 54వ కీర్తన 5 నుండి 7 వచనములు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు యథార్థముగా బ్రతికేటువంటి వారికి, మంచిగా బ్రతికేటువంటి వారికి కీడు చేయాలని అనేక మంది ఈ లోకములో ప్రయత్నాలు ఖచ్చితముగా చేస్తూనే ఉంటారు. ఆ కీడుని దేవుడు ఏం చేస్తారంటే, ఏ కీడైతే మనకు చేయాలని ఆలోచించారో అదే కీడుని దేవుడు వారి మీదికి త్రిప్పి కొడతాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఆ కీడు వారి నెత్తి మీదకే వస్తుంది అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది. ఎందుకనంటే ఆయన సత్యమైనటువంటి దేవుడు కనుక ఆయన తన సత్యము ద్వారా ఈ కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారో ప్రతి ఆపదలో నుండి ఆయన కాపాడేటువంటి దేవుడని ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. అన్ని ఆపదల్లో నుంచి ఆయన తప్పించేటువంటి దేవుడని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే మీకు కీడు చేయాలని ఆలోచనలు కలిగి ఉన్నారో వారికి మీరు కీడు చేయాలని ఆలోచించకుండా ఉన్నట్లయితే, దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆయన ఆ కీడును వారి మీదకి పంపించి ప్రతి ఆపద నుండి మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ విషయంలో మీకు కీడు జరుగుతూ ఉందో, ఏ పరిస్థితుల్లో మీకు కీడు కలుగుతూ ఉందో, ఎవరు చేస్తూ ఉన్నారో తెలిసినా కూడా అలాగే సైలెంట్గా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ దేవునికి అప్పచెప్పండి. దేవుడు ఆయన కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మీకు ఎవరు కీడు చేయాలని చూశారో ఆ విషయంలో ఆయన న్యాయము తీర్చి ఆయనే చూస్తారు ఆ విషయాలన్నీ. ప్రియ దేవుని బిడ్డారా, మరి మనము చేయవలసింది ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ఆయన ప్రతి ఆపదలో నుండి కాపాడుతున్న దేవుడని, నాకేం ఆపద రాలేదనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్త. ఆపద తప్పిందో లేదో మనకి తెలియదు. ఎన్ని పరిస్థితుల్లో మనం బయటికి వెళ్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. వాహనాల మధ్యలో, మనుషుల మధ్యలో, భయంకరమైన వ్యక్తుల మధ్యలో ఎలా తిరుగుతూ ఉన్నాము, ఏ విధంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. నాకు ఎంతవరకు ఆపద రాలేదనుకోవద్దు దయచేసి. ఎన్నో ఆపదలు ఆయన తప్పిస్తూ ఉన్నారు. మనము క్షేమముగా ఉన్నాము అని అంటే ఆపదలు ఎన్నో తొలగిస్తూ ఉన్నారు దేవుడు. మన చుట్టూ కంచి వేసి తన దూతల కావలి ఉంచి ఆయన కాపాడుతూ ఉన్నారు. సత్యమైన దేవుడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, కీడు తలపెట్టం కనుక కాపాడుతూ ఉన్నారు. ఆయన అనేక ఆపదల నుంచి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. విశ్వాసముతో ప్రభువును వెంబడించండి. దేవుడు ప్రతి కీడుని తొలగించి మేలుతో మిమ్మల్ని నింపుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా మీరు తప్పక మీకు కీడు చేసేటువంటి వారు ఎవరో తెలిసినా కూడా తిరిగి వారికి కీడు చేయకుండా ఉండినట్లుగా ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆపదను తొలగించినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఎవరికి ఏ కీడు చేయకపోయినా
ఎవరైతే బిడ్డల మీద అగెనిస్టుగా కీడు చేయాలనే ఆలోచనలు కలిగి ఉన్నారో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కీడును తిప్పి వారి మీదకు పంపమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా అయ్యా మీరు సహాయము చేయండి. బిడ్డల కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే మనసును దయచేయండి. బిడ్డలకు ఏ ఆపదలు ఉన్నాయో ఆపదలన్నింటి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఆపద తొలగిపోవునుగాక యేసయ్య పరిశుద్ధ నామములో. మీరే మీ బిడ్డలను కాపాడండి, వారి పిల్లలను కాపాడండి, కుటుంబాలను రక్షించండి. అయ్యా మీరే సహాయము చేయమని ఈరోజు నాయన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయువును దయచేయమని అడుగుచూ ఉన్నాం. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలలో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా అయ్యా ఉద్యోగాలు దయచేయండి నాయన. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోండి నాయన. మీరే సమృద్ధిపరచండి ప్రభువా. వారి ప్రయాణాలను దీవించండి, క్షేమకరముగా చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ ఆపద ఏ విధంగా వస్తుందో మనిషికి తెలియదు ప్రభువా. మీరే మీ బిడ్డలకు ప్రతి ఆపదను తప్పించి కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మాకు మెసేజ్లు పెడుతూ కాల్స్ చేస్తూ ఉన్నారో ఆ కుటుంబాలు, ప్రతి కుటుంబం కోసం ప్రతి దినము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఎటువంటి ఆపదలో పడకుండా ఉండడానికి, వారు చేసేటువంటి ఉద్యోగాలు ఫలించడానికి, వారు చేసే ప్రయత్నాలు సఫలమవడానికి, వారి ఆరోగ్యము కొరకు తప్పక ప్రతి దినము వారి పేరు పెట్టి, వారి సమస్య పెట్టి ప్రార్థన తప్పక చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీలో కూడా ప్రార్థన అవసరమైతే తప్పక మాకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా యూట్యూబ్లో అయినా కూడా కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, కామెంట్లో పెట్టండి మీ ప్రార్థన అవసరత. తప్పక నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.